హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ప్లీజ్ మన వీడియో ప్రతి ఒక్కటి చూసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఏ విధంగా ఉంది అనేది, మీకు ఏ విధంగా అర్థమవుతుంది అనేది ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. ఒక్కసారి ప్రాసెస్ అయితే చూద్దామండి. కొలతలతో చెప్తున్నాను, పక్కా కొలతలండి. ఈ కొలతలు ఉంటే ఇంకా ఎన్ని గులాబ్ జాములు అయినా చేయొచ్చు. అలాగే ఒక్క ప్యాకెట్కి ఎన్ని వస్తాయి అని కూడా నేను చెప్తానండి. చూడండి, నేనైతే ఒక్క కప్పుతోని, అది మొత్తం కొలిస్తే ఒక కప్పు వచ్చిందండి. ఒక కప్పు తీసేసుకొని ఇంకా వాటర్ పొయ్యకుండా పాలతోనైతే కలుపుతున్నానండి. పాలతో కలపడం వల్ల ఏమవుతుందంటే మీకు గులాబ్ జామ్ అనేది కొందరికి చూడండి మనము గోలిస్తుంటే పగిలినట్టు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మంచిగా పాలతోనైతే పిండిని కలపండి. కలిపేసి అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకొని, మనకి చెయ్యికి అంటొద్దండి. ఎప్పుడైనా ముద్ద అనేది మనకు చెయ్యికి అంటకపోతే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా మెత్తగా జిగురుగా చెయ్యికి అంటుకుంటే మాత్రం ముద్ద అనేది రాదు. ఇంకా మీకు కొంచెం మెత్తగా ఉండాలి, అలాగే మంచిగా ఉండాలి అంటే ఆ విధంగా చేసుకోండి. మంచిగా పాలతోనైతే మంచిగా కలుపుకొని నెయ్యి వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకొని, ఇంకా చక్కెర అయితే కొలత తీసుకుందామండి. 1 కప్పు పిండికి నేను 1 కప్పు చక్కెర అయితే వేస్తున్నానండి. మీకు చక్కెర కానీ సూప్ కానీ ఎక్కువగా కావాలంటే 1 కప్పుకి 1.5 చక్కెర వేయండి, 3 కప్పుల వాటర్ వేయండి. అప్పుడు మీకు సూప్ అనేది ఎక్కువగా వస్తుంది. మా ఇంట్లో సూప్ అయితే ఎవరు తినరండి, పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు సూపు. గులాబ్ జామ్స్ తింటారు కానీ సూప్ అయితే ఎక్కువగా తినరు. అందుకని నేను సూపు చాలా తక్కువగా పెట్టాను. అంటే గులాబ్ జాములు నానే మటుకు మాత్రమే పెట్టాను, నేను సూపు ఎక్కువగా పెట్టలేదు. 1 కప్పు చక్కెర తీసుకున్నాను, 2 కప్పుల వాటర్ అయితే పోసాను. మీకు ఎక్కువ కావాలంటే 1.5 కప్పు చక్కెర వేసి 3 కప్స్ వాటర్ వేసేసుకోండి. గులాబ్ జాములు చేసేటప్పుడు ఎప్పుడైనా మనము మంచిగా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. చూడండి, నా చేతు ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నానో నేను. ఈ విధంగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలు అనేటివి ఇట్లా రౌండ్గా రావాలండి. చిన్నగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. పెద్దగా తీసుకుంటే మీకు లోపల గులాబ్ జామ్ అనేది ఉడకదండి, ఎందుకంటే పిండి ఉంటుంది, అప్పుడు తినాలనిపించదు అస్సలు. ఈ విధంగా చిన్నగా తీసుకోండి. నేనైతే చిన్నవి తీసుకొని రౌండ్గా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేస్తున్నానండి. చూడండి ఎన్ని అయినాయో చూడండి. ఒక్క పౌడర్కి నాకైతే ఒక 40 అయినాయండి. 40 గులాబ్ జాములు చేశాను నేనైతే. ఒక్క ప్యాకెట్ పౌడర్కి 40 అయినాయి. మళ్ళీ చిన్నగా కూడా లేవండి, మరీ చిన్నగా లేవు, మీడియం సైజులో ఉన్నాయండి. గులాబ్ జామ్స్ అన్నీ కూడా మీడియం సైజులో చేశాను. చూడండి, అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు. మీకు పిండి నా చేతిలో ఉన్నప్పుడే మీకు అర్థమవుతుందండి. చూడండి, ఒక్కటి కూడా పగలకుండా మనకు మంచిగా స్మూత్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చాలాసేపు ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అనుకుంటూ చేయాలి, అప్పుడే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా స్టవ్ పైన అయితే నేను అక్కడ వాటర్ అయితే పెడుతున్నానండి. ఆల్రెడీ చక్కెర కరిగిస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం చల్లారిన తర్వాత గులాబ్ జాములు వేయాలి కాబట్టి, మసలే దాంట్లో గులాబ్ జాములు వేయొద్దు కాబట్టి నేను ఆల్రెడీ ముందుగానే అక్కడ చక్కెర వాటర్ అయితే మసల పెడుతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఒకటేసారి అన్నీ వేసేసుకుంటాను అంటే కొంచెం పెద్ద ప్యాన్ పెట్టేసుకోండి. నేను కొంచెం చిన్నగా చేద్దాము అనేసి, కొంచెం ఆయిల్ వేసే చేద్దాం అనేసి చిన్న ప్యాన్ అయితే పెట్టానండి. ఇక్కడైతే మంచిగా హీట్ కావాలండి. హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చిన్న పీస్ అయితే వేసాను నేను అందులో. ఇంకా ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. ఇప్పుడు అందులో ఒక 10 అలా వేస్తున్నానండి. 10 వేసుకుంటూ గోలిస్తున్నాను. ఎక్కువగా వేసి అంత దగ్గరకు వచ్చేటట్టయితే గోలియొద్దు, మెల్లగా కొన్ని వేసుకుంటూ నెమ్మదిగా గోలియాలండి. స్టవ్ మాత్రం ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి గులాబ్ జాములు అయితే చేయొద్దు, ఎందుకంటే లోపల మంచిగా మనకి గోలిస్తేనే మంచిగా అవుతుంది. ఫ్రై అనేది, డీప్ ఫ్రై అనేది మంచిగా కావాలి, అప్పుడే మంచిగా అవుతుందండి. కలర్ అనేది మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము నెమ్మదిగా చేయాలి. చూడండి, ఈ విధంగా నాకు ఎలా వచ్చిందో చూడండి. కలర్ అనేది మంచిగా ఈ విధంగా అయితే వచ్చిందండి. మంచి కలర్ రావాలండి, అప్పుడే మనకి గోలినట్టు. ప్లస్ హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టి మంచిగా నెమ్మదిగా గోలియండి. మీకైతే టేస్ట్ అనేది
గులాబ్ జాము మనం బయట తీసుకున్న దానికంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి నేనైతే. మీకు ఉంటే బాదాము కానీ జీడిపప్పు కూడా సన్నగా తరిగి వేసేసుకోండి, అందులో ఆ లిక్విడ్లో వేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే వేయట్లేదండి, ఇప్పటి మటుకే చేస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదు. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే అవి వేసేసుకోండి. నేను ఇలాచి పౌడర్ అయితే వేసానండి. ఇంకా మిగిలినవి కూడా ఈ విధంగా తీసేసుకుంటున్నానండి. చూడండి కలర్ మాత్రం మంచిగా రావాలి. మీకు చూడండి ఇక్కడ అర్థమవుతుంది, ఇచ్చుకపోతలేవు. ఎప్పుడు కానీ గులాబ్ జాములు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఇచ్చుకపోవండి. చూడండి మంచిగా సాఫ్ట్గా వస్తున్నాయి. ఒక్క ప్యాకెట్కి నాకు 40 అయినాయండి. మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది, చిన్నగా రాలేదు గులాబ్ జామ్స్ అనేటివి, మంచి మీడియం సైజ్ అయితే వచ్చాయి. ఈ విధంగా ఉంటేనే మీకు పౌడర్లో కానీ మంచిగా ఉంటుందండి. ఎంటీఆర్ మాత్రమే తీసుకోండి, నాకైతే దాంతోనే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎప్పుడైనా వేరే పౌడర్ అంతా మంచిగా అనిపించదు, ఇదే బాగుంటుంది. ఈ విధంగా నేనైతే అన్నీ కూడా వేసేసుకొని ముందుగానైతే అన్నీ కూడా ఈ విధంగా వేంపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చూడండి కలర్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఈ విధంగా వెంపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా మసిలిందండి. మసిలిన తర్వాత మీకు కొంచెం తీగ మనం చేతికి అంటితే కొంచెం చెయ్యి అంటుకున్నట్టుగా ఉంటే ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చక్కెర కరగగానే కొంచెం చేతికి అంటుకోవాలండి. చక్కెర మనం ఈ విధంగా అంటే కొంచెం అంటుకున్నట్టు ఉంటే ఇంకా సరిపోతుందండి. ఇంకా నాకైతే ఇక్కడ వచ్చేసింది. నేనైతే ఇంకా పక్కకైతే పెట్టేస్తున్నాను. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే పెడుతున్నానండి. చూడండి వాటర్ ఈ విధంగా కొలతలు అయితే పక్క కొలతలండి ఇవైతే. చూడండి ఇలా కొంచెం టచ్ అయినట్టు వస్తుంది అంతే, ఇంకా సరిపోతుంది. మీకు సూప్ ఎక్కువగా కావాలంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోండి, సూప్ ఎక్కువగా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అవి కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాతనే గులాబ్ జాములు వేయాలి. వేడివేడిగా వేస్తే మొత్తం మాడినట్టు అవుతాయండి. ఆ విధంగా వేయొద్దు. మీకు మంచిగా సూప్ అనేది మంచిగా పైన మనకి ఆవిరి అనేది అంతా పోయిన తర్వాత వేసి ఇంకా ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అందులో సూప్లో మంచిగా నానుతాయి గులాబ్ జామ్స్ అనేటివి. చూడండి నాకు సూప్ అనేది ఏ విధంగా వచ్చిందో, మంచిగా దగ్గరకు వచ్చింది. ఈ విధంగా గులాబ్ జామ్స్ అయితే వేశాను. చూడండి ఒక్కటి కూడా పగలకుండా వచ్చినాయి, అన్నీ కూడా ఒకటే కలర్లో వచ్చాయి. కలర్ ఎక్కువగా రావాలని ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయండి, టేస్ట్ అస్సలు బాగుండదు. ఈ విధంగానే ఉండాలి కలర్స్ అనేది. చూడండి ఈ విధంగా ఇంకా మంచిగా నానేసుకోవాలండి. ఇవి మంచిగా నానిన తర్వాత ఇంకా మనకు అర్థమైపోతుంది అప్పుడు తింటే. చూడండి వాటర్ అనేవి మంచిగా సరిపోయినాయి. ఇంకా అది నానిన తర్వాత మనకు దగ్గరికి గుంజుకుంటాయండి. ఈ విధంగా నేనైతే గులాబ్ జామ్స్ అయితే చేశాను. మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.